హనుమంతుడు, భీముడు వేరే యుగానికి చెందిన వాళ్ళు అయినా వారిద్దరికీ ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. వారు ఇద్దరూ వాయుదేవుడి అనుగ్రహంతో పుట్టిన సహోదరులు. వీరిద్దరి మధ్య ఒక సంఘటన ఇలా జరిగింది. పాండవుల అరణ్యవాసంలో ఒకరోజు ద్రౌపదికి ఒక అరుదైన సుగంధిక పుష్పం కావాలనిపిస్తుంది. భీముడు ఆ పుష్పాన్ని తీసుకురావాలని నిర్ణయిస్తాడు. హిమాలయాల్లో వెతుకుతూ భీముడు శబ్దం చేస్తూ అడవుల్లో ముందుకెళ్తాడు. అప్పుడు భీముడి దారికి ఒక ముసలి కోతి అడ్డంగా సేదవీరుతోంది. భీముడు కోపంగా ఆ కోతిని తప్పుకోవాలని ఆదేశిస్తాడు. కానీ ఆ కోతి వయసు మీద పడింది, కదలడానికి వీలు లేదని చెబుతుంది. భీముడు కోపంగా దాని తోకను తొలగించాలని యత్నిస్తాడు. కానీ దాన్ని కదపలేకపోతాడు. మరింత శక్తి పెట్టి ఎంత ప్రయత్నించినా అది కదలదు. అప్పుడు అక్కడ ఉన్నది సామాన్యమైన వానరం కాదని చేతులు జోడించి ఎవరో తెలుపమని అడుగుతాడు. అప్పుడు ఆ కోతి తన అసలు రూపమైన హనుమంతుడిగా మారుతుంది. తన తమ్ముడి భీముడికి నైతిక బోధనగా వినయం యొక్క ప్రాధాన్యత గురించి హనుమంతుడు చెబుతాడు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయం కోసం తన సహాయం ఉంటుంది అని భీముడికి తెలిపి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.